ఏ వచనాలను బట్టి ఈయన యేసు ప్రభు దేవుడు కాదు, కేవలం ఆయన తండ్రి నుంచి పంపబడిన కుమారుడు మాత్రమే అని చెబుతున్నారంటే, అన్నిటిని బట్టి ఇప్పుడు మనం చూస్తే దేవుడు ఇద్దర, ముగ్గుర, ఒకలా ఏంటి? ఇప్పుడు నాకు ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు యెహోవా అని యేసు ప్రభు ఎక్కడ బైబిల్లో ఉంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. గత 2 వారాలుగా మనం ఏం చెప్పుకున్నాం? యేసు ప్రభు మనిషిగా వచ్చినట్లుగా ఆయన మనుష్య కుమారుడని, దైవ కుమారుడని, ఆయన దైవత్వం గురించి కొన్ని లక్షణాలు ఆయన స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాడు. మనం కూడా స్టెప్ బై స్టెప్పే నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇదంతటిని ఒక 20 నిమిషాలు చెప్పొచ్చు నేను చెప్పాలనుకుంటే. మెయిన్ పాయింట్లన్నీ చెప్పేస్తే మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి ఈ 4 ఆదివారాలు కూడా ఇదే సరిపోయేలా. ఇప్పుడు 3వ ఆదివారం. మనం గత వారం ఎక్కడ దాకా వచ్చాం? 3వ స్టెప్ దైవ కుమారుడు అనే విషయం దాకా మనం దైవత్వం గురించి వచ్చాం. అలాగే ఆయన యొక్క నిత్యత్వం గురించి, ఆయన దేవుడు అని ఎక్కడైతే ఉందో చివరికి ఎక్కడ దాకా వచ్చామంటే అబ్రహామున కంటే ముందున్నాను అనేటువంటి మాట దాకా వచ్చి నేను ముగించాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనేటువంటి ఏ వాక్యాన్ని బట్టి వీళ్ళు అంటున్నారు? ఒక 3 ఆర్గ్యుమెంట్స్ బైబిల్లో కొన్ని ఎవరైతే అంటారో యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన కేవలం దైవ కుమారుడు. అసలు దైవ కుమారుడు అంటేనే దేవుడని యూదుల పరిభాష ప్రకారం మనం నేర్చుకున్నాం. కానీ చాలా మంది ఈ మాట అనే వాళ్ళకి దైవ కుమారుడు అంటే దేవుడు కాదనే దృష్టితోనే మాట్లాడుతున్నారు. వారికి తెలియకుండానే దైవ కుమారుడు అంటున్నారు. కానీ యూదుల అండర్స్టాండింగ్ ప్రకారం మనం ఏమని చెప్పుకున్నాం? దైవ కుమారుడు అంటే దేవుడు. ఆయన దైవ కుమారుడు అని చెప్పుకున్నందుకే ఆయన సిలువ వేయబడ్డాడు. దైవ కుమారుడు అంటే దేవుడు కాదు అన్నప్పుడు ఆయనకి సిలువ వేరు, అంతే కదా? ఆయన దైవ కుమారుడు అని చెప్పుకున్నందుకు దేవుణ్ణి దూషించాడు, మాకు నియమం కలదు, ఒక నియమం పెట్టుకున్నాడు. ఏంటిది? దేవుణ్ణి దూషిస్తే చంపేయాలి. ఆ నియమం ప్రకారం ఈయన దైవ కుమారుడు అని చెప్పుకున్నాడు కాబట్టి ఈయనకి సిలువ వేయండి అని చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ 3 ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఏ వచనాలను బట్టి ఈయన యేసు ప్రభు దేవుడు కాదు, కేవలం ఆయన తండ్రి నుంచి పంపబడిన కుమారుడు మాత్రమే అని చెబుతున్నారంటే, మొదటి వచనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చదువు. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదని వింటిది కదా, తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల. ఇక్కడ మెయిన్ తండ్రి నాకంటే గొప్పవాడు. అసలు దేవుడి కంటే గొప్పవాడు ఎవరైనా ఉంటారా? ఉండరు. మరి ఇక్కడ యేసు ప్రభు నాకంటే తండ్రి గొప్పవాడు అంటున్నాడంటే యేసు ప్రభు దేవుడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదండి. కొంతమంది బైబుల్ స్కాలర్స్ ఈ మాటను బట్టి ఏమన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆయన యేసు ప్రభును చూద్దాం. యేసు ప్రభు మనిషిగా వచ్చాడు. ఇప్పుడు మనిషిగా వచ్చినప్పుడు ఏం చెప్పాలి? దేవుడు గొప్ప అని చెప్పాలి. ఆల్రెడీ దైవత్వాన్ని ప్రజలకు చూపించేశాడు. ఇక్కడ ఈయన్ని హైలైట్ చేయకూడదు. ఇక మానవ రీతిగా ఉన్నటువంటి ఈయన ఇప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఇప్పుడు హైలైట్ చేస్తే వీళ్ళందరినీ కూడా దేవుని వైపు తిప్పాలి. తండ్రి నాకంటే గొప్పవాడు. వీళ్ళందరూ చివరికి హైలైట్ ఏమవ్వాలి? దేవుడే అవ్వాలి. ఎందుకంటే యేసు ప్రభు మానవుడిగా వచ్చిన తాత్కాలికమైన కొన్ని ఇయర్స్ మాత్రమే, 33 సంవత్సరాలు. ఈ రూపమే కాదు, అసలు ఈ రూపమే కాదు. ఇదిగో తండ్రి ఉన్నాడు, దేవుడే నాకంటే గొప్పవాడు అని. నెంబర్ 1 ఆర్గ్యుమెంట్. నెంబర్ 2, మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 13:32 చదవండి. ఆ దినమును గూర్చి, ఆ ఘడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందున దూతలైనను, కుమారుడైన ఎరగడు. చాలా మందికి ఇంత డౌట్ ఉంటుంది కదా. అసలు యేసు ప్రభు దేవుడైతే, యేసు ప్రభు దేవుడైతే నేను ఎప్పుడు వస్తానో తెలియాలి కదా. నాకు తెలియదు, నేను చెప్పను అంటే వేరు, నాకు తెలియదు అంటున్నాడు. అబద్ధం చెప్తున్నాడా? యేసు ప్రభు సర్వశక్తి కలిగినవాడు. ఆయన ఇప్పుడు మనిషిగా వెళ్తున్నాడు. ఆయన
మనిషిగా వెళ్ళేటప్పుడు ఆయన కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఏంటది? నా దైవత్వాన్ని మనం ఆల్రెడీ మన చెప్పుకున్నాం. ఆయన దైవత్వాన్ని పక్కన వాళ్ళకి ఉపయోగించాడు కానీ ఆయనకు ఉపయోగించాలి. ఆహారం లేకపోతే 5,000 మందికి ఆహారాన్ని పంచాడు కానీ ఆయనకు ఆకలేస్తుంటే చిన్న రొట్టెను కూడా తయారు చేసుకోవాలి. ఒక గ్లాసుడు మంచిని దాహం వేస్తే ఎక్కడికో ఎండలో వెళ్ళి అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగడానికి చూశాడు తప్ప ఒక గ్లాసు నీళ్లు సృష్టించుకోవాలి. ఇప్పుడు దేవుడిగా వెళ్తున్నప్పుడు ఆయన నియమం పెట్టుకున్నాడు, నేను చేయకూడదు, నా దైవత్వాన్ని నా స్వార్థం కోసం ఉపయోగించుకోకూడదు అని కొన్ని నియమం చేసుకున్నాడు. అలాగే నేను మనిషిగా వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు వస్తానో నాకు గుర్తుండకూడదు, నేను చెప్పకూడదు. అనుకోవచ్చా లేదా? దేవుడికి అన్ని సమస్తము సాధ్యమే కదా. నేను చెప్పకూడదు, నాకు గుర్తుండే తెలిసి చెబితే నేను అబద్ధకుండా అవుతాను, నాకు ఆ విషయం గుర్తుండకూడదు. ఎందుకంటే ఆయన మనిషిగా వచ్చాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన 100% దేవుడిని ఎంత చెప్పానో ఆయన 100% మనిషి. ఆయన ఇప్పుడు నేను మనిషిగా ఉన్నాను కాబట్టి ఆ విషయం నాకు గుర్తుండకూడదు అని అనుకోవచ్చా లేదా దేవుడు? మరి ఆయన దైవత్వం ఆయన కోసం చూపించుకున్నప్పుడు ఇది కూడా ఆయన దైవత్వం అనే విషయంలో నేను ఈ విషయం చెప్పకూడదు, ఈ విషయం నాకు తెలియకూడదు అనుకోవచ్చా లేదా? ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన చాలా విషయాలు ఆయన ఏడ్చాడు. ఇప్పుడు ఎందుకు ఏడ్చాడు? మనిషి దేవుడైతే ఆకలేసింది. మరి ఆకలేస్తే ఎందుకు ఆకలేసింది? దేవుడైతే ఎందుకు ఆకలేసింది? ఆయనకి దాహం వేసింది. మానవుడు పడ్డ ప్రతి శ్రమ పడ్డాడు, అంతకంటే ఎక్కువే పడ్డాడు. ఎన్నో నిందలు. మరియా గర్భవతి అయింది, కనింది. మనం అంతవరకే చూస్తాం. నిజంగా ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళి చూడండి, ఒక వ్యక్తి అలా పుట్టాడంటే యేసు ప్రభు ఎన్ని నిందల్లో పెరుగుంటాడు. ఒక పతిత కన్నది తప్పుడు మార్గంలో వెళ్ళి వీడిని కనుండిదిరా అని ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎన్ని మాటలు ఆ రోజు యేసు ప్రభు వినుంటాడు. మనం ఏదో యేసు ప్రభు పుట్టాడు, మరియమ్మకు పుట్టాడు, కన్య గర్భవతి కనింది, ఇక్కడ వరకే మనం చూస్తాం. మరియమ్మ ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుంది, యేసు ప్రభు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు. మనకంటే ఎన్నో శ్రమలు ఆయన మనిషిగా వచ్చి లోకంలో భరించాడు. ఇప్పుడు ఆయన చెప్పకూడదు అనుకుంటే, నాకు గుర్తుండకూడదు అనుకుంటే అలా రావచ్చా లేదా? మనిషిగా కొన్ని పరిమితులు ఖచ్చితంగా ఉంటాయి. యేసు ప్రభు 100% దేవుడే, కానీ 100% దైవత్వాన్ని ఇక్కడ చూపించలేదు ఆయన. చాలాసార్లు మనుషులు కొడతా కింద మాయమైపోవచ్చుగా, వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాను అని రాసి ఉంటుంది. నెంబర్ 3 ఆర్గ్యుమెంట్ చూద్దాం, సమయం లేదు కాబట్టి. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటి నేనే ఏమీ చేయలేను, ఇక్కడ నా అంతటి ఏమీ చేయలేనండి, అంతా ఆయన ఇష్టమే. అంటే ఇప్పుడు మనం దేవుడు అవుతాం. ఈ 3 ఆర్గ్యుమెంట్స్ అంతే కదా. ఇప్పుడు నెంబర్ 1 ఏమన్నాడు ఆయన? నాకంటే గొప్ప తండ్రి దేవుడి కంటే ఎవరో గొప్పవారు అవుతున్నారు. ఈ విషయం నాకు తెలియదు అంటున్నాడు. దేవునికి తెలియని దేవుడు మరుపుని ఉంటుందా? ఉండదు. 3వది ఏమన్నాడు ఆయన? నా అంతటినే నేనేం చేయలేను, అంతా ఆయనే చేయను. ఇక్కడ యేసు ప్రభు ఈ వచనాన్ని బట్టి మనకి ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టమే మనం నెరవేర్చాలి అని మనకు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు ప్రతిదీ మాదిరండి. కాళ్ళు ఎందుకు కడగాలైన చెప్పొచ్చుగా నోటి మాట ద్వారా, మాదిరి చూపించి శిష్యుల పాదాలు కడిగాడు. ఇక్కడ కూడా మనంతటి మనమే ఏమీ చెయ్యకూడదు, మనం ఏదైనా సరే చేస్తే అది దేవుని చిత్తంలో చెయ్యాలి అని మనకి నేర్పిస్తున్నాడు. ఏమన్నా ఇప్పుడు ఈ 3 వచనాలను బట్టి దేవుని కాదంటామా? నేను గత 2 వారాలుగా 30 నుంచి 40 రెఫరెన్స్లు చెప్పాను. మీరు రాసుకుంటే మీకు ఉంటాయి, మీకు ఆ రెఫరెన్స్లు. 30 వచనాల్లో 40 వచనాల్లో దేవుడిని చూపించి రాయబడిన వచనాలు, ఈ 3 వచనాలను బట్టి దేవుడు కాదంటామా? ఈ 3 వచనాలు కూడా చెప్పాను, ఆయన మానవ రీతిగా మనకి మాదిరి చూపించాలి కాబట్టి చెప్పబడిన మాటలు. ఇప్పుడు ఈ 3 వచనాలకి ఒక ఆన్సర్ చెప్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి చదువుతాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట
ఆ, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆ, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడండి. ఇక్కడ చూడండి మీరు, ఆయన ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. దేవదూతల గురించి కానీ ఎవరి గురించి అయినా కానీ దేవుని స్వరూపము రాయబడి ఉందా? దేవుని స్వరూపము కలిగిన వాడయుడు. ఇప్పుడు దేవునికి ఒక స్వరూపం ఎలాగంటే యేసుక్రీస్తు అంటే పోలికను బట్టి కాదు, మనిషిలాగా వచ్చి హెయిర్ ఇవన్నీ కాదు, ఒక బుద్ధి వాళ్ళకి అక్కడ ప్రవర్తన, ఒక పరిశుద్ధత ఎవరు ఎలా ఉంటుందంట? యేసు ప్రభుని చూసి చెప్పొచ్చు అన్న దైవ స్వరూపం ఎలా ఉంటుంది అని. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకుని భాగ్యము. దేవునితో సమానం. అసలు ఈ భూమి మీద ఎవరు దేవునితో సమానం చేయగలం చెప్పండి? గాబ్రియల్ దేవదూతను చేయగలమా? ఇంకా ఏ దేవతను చేయగలమా? లూసిఫర్ అలా అనుకునే కదా ఏం చేయబడ్డాడు? త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు నేను మనుషుల్ని ఎవరినైనా చేయొచ్చా? ఎవరిని చేయలేం. ఎవరితో సమానం అంటే యేసు ప్రభు దేవునితో సమానమని రాయబడి ఉంది. ఎవరు ఎలాగొచ్చాడంటే మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవునితో సమానమైన వాడు ఎలా వచ్చాడు? దాసుని స్వరూపంలోనికి వచ్చేసాడు, మనుష్యుల స్వరూపంలోనికి వచ్చేసాడు. అదే అండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దేవునితో సమానుడు అనేది రాయబడి ఉంది. ఇంకా మనం ముందుకెళ్తే అనేక చోట్ల మనకి యేసు ప్రభు యొక్క బలహీనతలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆకలి, దప్పిక, ఇందాక చెప్పినట్టుగా ఏడుపు, గాయాలు పాలవడం, ఇవన్నీ కూడా చేయటానికి మనల్ని ఆ నరకం నుంచి తప్పించాలంటే దేవుడు సిలువ ఎక్కలేడు. ఆయన ఒకవేళ దేవుడు అయి ఉంటే చావు ఉండదు. ఇప్పుడు ఆయన దేవుడిగా మన కోసం రాలేడు. ఒకవేళ దేవుడిగా వచ్చిన దేవునికి చావు లేదు కాబట్టి జరగదు. ఇప్పుడు కాబట్టి ఆయన చనిపోవడానికి ఏం విడిచిపెట్టాడు? మహిమను విడిచిపెట్టి, ఆ మహిమతో వస్తే చనిపోలేడు ఆయన, మరణం ఉండదు. ఆ మహిమను విడిచిపెట్టి మనుష్యుని యొక్క స్వరూపంలోనికి వచ్చాడండి. దేవుడిగా ఉంటే చావు లేదు, ఆయన చావకపోతే రక్షణ లేదు. ఆయన మనిషిగా ఉంటే రక్షణ ఇవ్వలేడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనలో దైవత్వం పోకూడదంటే ఒక పవిత్రమైన మనిషిగా రక్తాన్ని చిందించాలి. మన పాపాల నిమిత్తం ఆయన చనిపోవాలి. ఈ సత్యం తెలియక చాలా మంది దేవునికి ఆకలేంటి, దేవునికి దప్పుగేంటి, మీరు యేసు ప్రభువుని నమ్ముతున్నారు కానీ అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎంత ట్రూత్ అంతా తెలియడానికి ఇప్పుడు ఎంత చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అంత విధేయత్వం మనం ఆయనతో గడిపినప్పుడు మాకు చాలా మందికి బైబిల్ ఒక్కసారిగా చదివితే అర్థం కాదు. యేసు ప్రభు దైవత్వం తెలియాలి అంటే ఏదో మనం రోజు బైబిల్ చదువుతున్నాము కాదు. అందుకే చెప్తున్న బైబిల్ని ఎక్కువగా ధ్యానం చేయండి, ఎక్కువ సమయాన్ని కేటాయించండి. మీరు ఎక్కువగా బైబిల్ చదవటానికి, దాన్ని ధ్యానం చేయటానికి రెఫర్ చేయండి. అప్పుడు మనకి లోతైన మర్మం, అది కూడా దేవుని సహాయంతోనే ప్రార్థనాపూర్వకంగా దేవునికి బైబిల్ చదవడానికి కొంత సమయాన్ని కేటాయించండి. ఎక్కువ సమయాన్ని ఒక ఫ్రీ టైంలో, ఒక మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఎక్కువ సమయం దానికోసం కేటాయించండి. అప్పుడు చాలా విషయాలు ప్రభు మీ ఆసక్తిని బట్టి ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తును దేవుడు అనేది కదండి. దేవుని కుమారుడు అని ఎందుకు పిలిచారు అంటే కారణం ఒకటే. యేసుక్రీస్తు భూమిపై పుట్టిన తరువాత కుమారుడిగా యేసుక్రీస్తు దేవుడిగా పుట్టిన తర్వాత కుమారుడా, పుట్టక ముందు కుమారుడా అంటే పుట్టక ముందే. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తా. ఆయన పుట్టక ముందు ఎలాంటి కుమారుడు రాసింది తెలుసా? అద్వితీయ కుమారుడు, అంటే ద్వితీయత్వం లేనివాడు. ద్వితీయత్వం అంటే ఇద్దరు కాదు, అద్వితీయుడు అంటే ఒకడే, ద్వితీయత్వం లేనివాడు అని అర్థం. కొంతమంది అంటారు దేవుడు సృష్టికి ముందు, కొంతమంది అంటారు యేసు ప్రభు దేవుడు ముందుగా యేసు ప్రభుని సృజించాడు అని. ఏ వచనాన్ని బట్టి అంటారు? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుంది తెలుసా?
ద ఫస్ట్ బార్న్ ఆఫ్ ఓవరాల్ క్రియేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఎవరు నుండి చదవండి కావాలంటే. ద ఫస్ట్ బార్న్ ఆఫ్ ఓవరాల్ క్రియేషన్ అంటే ఈయన ఫస్ట్ బార్న్, ఓవరాల్ క్రియేషన్ కి ఫస్ట్ బార్న్ అని రాసి. మరి ఇదేంటిది? క్రియేషన్ కి ఫస్ట్ బార్న్ అయితే ఈయన దేవుడు ఎలా అవుతాడు? ఇప్పుడు ఎక్కడికో వెళ్ళక్కల్లా, వచనంలో నుంచే వచనం మనం ఈరోజు రిఫర్ చేద్దాం. ఫస్ట్ బార్న్ అంటే ఏంటి? మొదటగా పుట్టిన వాడిని మనం ఫస్ట్ బార్న్ అంటాం కదా. కానీ వాక్య ప్రకారం ఇప్పుడు స్క్రిప్చర్ తో మ్యాచ్ చేద్దాం. ఇప్పుడు భక్తుడు దావీదు దేవుడు ఏమన్నాడు తెలుసా? యు ఆర్ మై ఫస్ట్ బార్న్ అన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 89వ కీర్తనకు వద్దాం. 89వ కీర్తన 19వ వచనం నుంచి చదువుకుంటూ వద్దాం. అప్పుడు నీవు ప్రజల్లోంచి నేను ఏర్పరచుకుని ఒకరిని హెచ్చిస్తున్నాను దావీదు గురించి ఇక్కడ చెబుతున్నాడు. 20 నా సేవకుడైన దావీదు నేను కనుగొన్నాను, నా పరిశుద్ధ స్థైర్యముతో నేను దావీదును కనుగొన్నాను, అతన్ని అభిషేకించానని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఈ తర్వాత 26వ వచనం, నీవు నా తండ్రివి, నా దేవుడకు, నా రక్షణ దొరకమని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతడు నేను జ్యేష్ఠ కుమారునిగా చెయ్యుదును. ఇక్కడ దావీదును జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. ఏంటంటే జ్యేష్ఠ కుమారుడు ఏంటి? అసలు మామూలుగా చూస్తే దావీదు ఎన్నోవాడు వాళ్ళ కుటుంబంలో? లాస్ట్ 8వ వాడు కదా, 8వ వాడు. పోనీ అసలు భూమి మీద మొట్టమొదటిగా జన్మించింది ఎవరు? ప్రథమ కుమారుడు అంటే మనం ఎవరు చెప్తాం? ఆదాము అని చెప్తాం. సరే, విశ్వాసంలో మొదటి విశ్వాసం తండ్రి అబ్రహాము కాబట్టి అబ్రహాం చెప్తాం. మరి దావీదు ఇక్కడ ఫస్ట్, ఇది కూడా ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫస్ట్ బార్న్ అని రాసి ఉంటుంది దావీదు గురించి. మరి ఇక్కడ ఫస్ట్ బార్న్ అంటే ఏంటి? ఫస్ట్ బార్న్ అంటే అది కాదు. 27లో మనం చూస్తే అది ఆయన జ్యేష్ఠుడని రాయబడి ఉంటుంది. ఇప్పుడు ఏసేపును కూడా చూస్తే మనం, ఏసేపు ఎన్నోవాడు? 11వ వాడు. 12 మందిలో 11వ వాడు. యాక్చువల్గా ప్రథమ కుమారుడికి 2 ఆస్తిని ఆ రోజుల్లో ఇచ్చేవాడు, ఆశీర్వాదం ఉండేది. యాక్చువల్గా ఎవరికి రావాలి? రూబేనికి రావాలి. కానీ ప్రథమ కుమారుడికి ఎవరు వచ్చారు లిస్టులోకి? ఏసేపు 2 ఆశీర్వాదంతో ఉన్నాడు. ఇక్కడ జ్యేష్ఠుడు అంటే దానికి డబల్ వాట ఆ రోజుల్లో ఇచ్చేవారు అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు సర్వ సృష్టి మీద అధికారిగా ఉన్నాడు కాబట్టి జ్యేష్ఠుడిగా పిలువబడ్డాడు. కానీ ఇందాక దావీదు గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం, అధికారిగా నియమించబోతున్నాను, నా ప్రజల్లో అతన్ని గొప్ప చేయబోతున్నా అన్ని చెప్పి జ్యేష్ఠుడు అంటే ఒకరిని గొప్ప చేసే ముందు దేవుని దృష్టికి అతడు జ్యేష్ఠుడు అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ ఫస్ట్ బార్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అంటే ఈ సృష్టి అంతటికి కూడా సర్వాధికారి ఉన్నాడు కాబట్టి ఆ మాట రాయబడి ఉంది. అంతేగాని సర్వ సృష్టికి ముందు యేసు ప్రభువుని క్రియేట్ చేశాడు, అసలు ఆయన లేకుండా సృష్టి కలగలేదని రాయబడి ఉంటుంది. సృష్టికి ముందు యేసు ప్రభువుని కలగజేసి మిగతా సృష్టి కలగజేశాడని అర్థం కాదు. ఇంకా మనం చూస్తే వీటన్నిటిని బట్టి ఇప్పుడు మనం చూస్తే దేవుడు ఇద్దర, ముగ్గుర, ఒకలా ఏంటి? యేసు ప్రభు దేవుడైతే బైబిల్ ఆజ్ఞ వ్యతిరేకమే కదా అని ఒకడు అంటారు. ఎందుకని? ఏ మాటను బట్టి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఆయన అద్వితీయుడని రాస్తుంది ఇక్కడ. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ 4:6. అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో అందరికీ దేవుడైన వాడు ఒక్కడే. బైబిల్ మాత్రం ఒకటే చెప్తుంది, దేవుడు ఒక్కడే, ముగ్గురని చెప్పట్ల, దేవుడు ఒక్కడే. అలాగే యెషయా గ్రంథం 45:5. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను ఇక్కడ యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు అని రాయబడింది.
ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో మనకి దేవుడు అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? యెహోవా. న్యూ టెస్టిమెంట్ లో మనకు దేవుడు అంటే ఎవరు గుర్తొస్తారు? యేసు ప్రభు. ఇప్పుడు ముగ్గురు వేరుగా కనిపిస్తున్నారు, ముగ్గురు ఒకటేనా? యేసు ప్రభు బాప్తిసం తీసుకొని వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అనిపిస్తుంది. చాలా మందికి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ స్వరం ఎవరిది? ఇప్పుడు దీన్ని బట్టి చాలా మంది అక్కడ స్వరం ఉంది, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చారు, యేసు ప్రభు కనిపిస్తున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి చాలా మంది ఏమంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధ ముగ్గురు అని అంటారు. మీకు దీని విషయంలో క్లారిటీ ఇస్తాను. ఆయన బాప్తిసం తీసుకున్న సందర్భం దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుతాం. నీతి యావత్తు ఇలా నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె తన మీద దిగి వచ్చుట చూచెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశము నుంచి వచ్చింది. ఇక్కడ 16 చూస్తే యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డున వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడిను, దేవుని ఆత్మ పావుర రూపం తన మీదకి దిగి వచ్చాను. చూచెను అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను మాత్రమే చూచిరి అని రాసలేదు, చూచెను అని రాసింది. చాలా మంది నిజంగా పావురం ఎగురొచ్చిందేమో అనుకుంటారు, కానీ ఇది కేవలము యోహానుకు మాత్రమే కనపడుతున్నటువంటి ఒక దృశ్యం. పావుర రూపంలో పరిశుద్ధాత్మ ఆయన. ఎందుకంటే యేసు ప్రభు మీదకి పరిశుద్ధాత్మ మనలాగా మనిషి ఏంటి? నేను చెప్పా ఆల్రెడీ 100% ఆయన మనిషి. మనమగలగో పరిశుద్ధాత్మ శక్తి కావాలో, యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఎందుకు? దైవంగా ఉన్నందుకు కాదు, మానవుడిగా ఉన్నందుకు. నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు ఆ స్వరం ఎవరిది? యేసు ప్రభు ఎక్కడ ఉంటే ఆ స్వరం ఎవరిది? దేవుడు సర్వాంతర్యామి. ఇప్పుడు మనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు, వేరొక ఊర్లో ఇంకొక ఆయనతో సంఘంలో మాట్లాడతాడు, ఇంకొక దేశంలో కూడా ఆయనతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ ఇంట్లో మాట్లాడతాడు, ఇంకొకరు ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఆయన మాట్లాడతాడు. సరే, నాకు ఇంకా వాక్యంలో నుంచి కావాలండి. ఇక్కడ యేసు ప్రభు ఉంటే అక్కడ స్వరం ఎలా వస్తుంది దేవుడికి? నిజంగా ఇందాక చెప్పాను, దేవుడు సర్వసృష్టిలో సర్వాంతర్యామిగా ఉన్నటువంటి దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం కావాలి, నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కథలను, ధర్మములను నీవు దయచేసి. ఇక్కడ మీకు ఏం అర్థమైందో చెప్పండి. నేను చెప్పక ముందు మీకు ఏం అర్థమైందో చెప్పండి. అంతా వ్యర్థమైంది అంటారా? ఏమి అర్థం కాలేదు, అంతా వ్యర్థం అయిపోయింది అంటారా? ఇక్కడ అక్షర రూపంలో కనబడుతుందా లేదా? దేవుడు ఎక్కడ దిగి వచ్చాడు? సీనాయి పర్వతం. మరి సీనాయి పర్వతం మీద దిగి వస్తే స్వరం ఎందుకు ఆకాశం నుంచి వినపడుతుంది కదా? దేవుడు భూమి మీద ఉండి కూడా అవసరమైతే పరలోకం నుంచి మాట్లాడగలడు, ఆకాశము నుంచి కూడా మాట్లాడగలడు. అక్కడ యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడిగా ఆయన భూమి మీద ఉన్నాడు, కానీ స్వరం మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుంది. కొంచెం డౌట్ క్లియర్ అయిందా? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంకొక సందర్భం, ఫిలిప్పు వస్తాడు. ప్రభువా, నాకు ఒకసారి దేవుని చూపించవచ్చుగా, నాకు ఎప్పటి నుంచో ఒక ఆశగా ఉంది అంటాడు. చూడండి, అప్పుడు ప్రభు ఏమంటాడు? ఫిలిప్పు అంటాడు ఏమని? ఫిలిప్పుతో, ఇన్ని రోజులు నేను నీతోనే ఉన్నాను, నీకు తండ్రి, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అంటాడు ఆయన. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం కూడా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ తొందరగా నేను ముగించేయాలి. ఫిలిప్పు, ఇంతకాలం నేను మీ దగ్గర ఉండను,
నీరు నన్ను ఎరుగవా, నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే అని యేసు ప్రభు ఇక్కడ చెబుతున్నాడు. ఇంకొక మాట ఉంటుంది, నేను తండ్రి ఏకమై ఉన్నామని. యోహాను సువార్త 10:30 యోహాను సువార్త 10:30 యోహాను 10:30 నేను తండ్రిని ఏకమై ఉన్నాను. ఇంగ్లీష్ బైబిల్ ఒక్కసారి చదువుతారు ఈ వచనం. ఇంగ్లీష్ బైబిల్లో ఒక్కసారి ఉంటే ఒక్కసారి ఈ వచనం చదవండి, మీకు ఇంకా తెలుగు కంటే ఇంగ్లీష్ ఇంకా బాగుంటుంది ఈ మాట. యోహాను 10:30. రాజా ఇంగ్లీష్ బైబిలేగా, చదువు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. నేను దేవుడు ఒకటే. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నేను తండ్రి ఏకమై, ఇది కూడా దేవుడు ఇద్దరు ఒకటే అని. ఇంకా ఇంగ్లీష్ బైబిల్ ఇంకా పర్ఫెక్ట్ గా చెప్తుంది ఏమని? ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్. నేను దేవుడు ఒక్కటేనయ్యా బాబు, ఇన్ని రోజులు నీ పక్కన నువ్వు ఇంకా తండ్రిని అడుగుతున్నావేంటి అంటున్నాడు ఆయన. ఇంకా మనం ముందుకు వెళ్తే ఉదాహరణకు మరి ఎందుకండి ఈయన ముగ్గురులా ఉన్నాడు? మరి తండ్రి, కుమార, పరిశుద్ధ. మీకు అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏమొస్తుంది? ఇంకా వెళ్ళిపోతే సరే మసి అయిపోతాం. సరే వెళ్తున్నాం అనుకుందాం, మసి అవ్వకుండా వెళ్తున్నాం అనుకుందాం, ఏం కనిపిస్తుంది? మంట. సూర్యుడు నుంచి ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడికి వెలుగు. ఇప్పుడు సూర్యుడు అంటే మంట, వేడ, వెలుగా, ఏది ముందని చెప్పగలం చెప్పండి? వెలుగా. మంట లేకుండా వెలుగు వస్తుందా? సరే ఇది అన్నింటికి మీకు చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మంట మండితే వేడి వస్తుంది. మనం ఏదైనా అగ్ని మంట వేసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది? మనకి చక్కగా పక్క నుంచి వేడి వస్తుంది. వేడి నుంచి కూడా మంట వస్తుంది. ఎలా తెలుసా? అప్పుడప్పుడు ఫోన్లు పేలిపోతాయి, హీట్ ఎక్కుపోయి వేడైపోయి పేలిపోతాయి. షార్ట్ సర్క్యూట్స్ ఎందుకు జరుగుతాయి? ఫస్ట్ వైర్లు వేడయిన తర్వాత పేలిపోతాయి. వెలుగు కూడా, వెలుగు నుంచి కూడా ఫస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, భూతద్దం పెట్టాం, కింద పేపర్ పెట్టాం, ఫస్ట్ ఏం వెళ్తుంది? వెలుగే వెళ్తుంది. వెలుగు తర్వాత వేడి వెళ్తుంది, వేడి తర్వాత మంట వస్తుంది. ఈ మూడిట్లో ఏది ఫస్ట్ చెప్తారు ఇప్పుడు చెప్పండి? వేడి ఫస్టే ఉంది. నేను వేడి ఫస్ట్ వచ్చేదా చెప్పా, ఒకటి మంట ఫస్ట్ వస్తుందని చెప్పా, వెలుగు ఫస్ట్ వచ్చేలా కూడా చెప్పా. 3 ఎగ్జాంపుల్స్ చెప్పా. ఒక్కో సందర్భంలో ఒకటిగా మీకు ఉంది. అంటే ఇక్కడ ఏది ఫస్ట్ అని చెప్పలేము. ఇప్పుడు కొంతమంది తండ్రి ఫస్టా, కుమారుడు ఫస్టా, పరిశుద్ధాత్మ ఫస్టా? అసలు ముగ్గురు ఒకటేనయ్యా బాబు. సూర్యుడే లేకపోతే ఈ మూడు లేవు. దేవుడు ఇప్పుడు ఎందుకంటే ముగ్గురు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తులసి ఆంటీ గారు, ఎందుకంటే మీరు ఈ శారీ కట్టారు, గ్రీన్ శారీ ఎందుకు కట్టారంటే ఏమంటది? నా ఇష్టం అంటది. అవునా కాదు? నా ఇష్టం, నువ్వు చెప్పేది ఏంటి అంటది. ఇప్పుడు దేవుడు ఇలా ఎందుకు చేశారంటే అది ఆయన ఇష్టం. అది నేను అలా ఉన్నాను, తండ్రిగా ఈ సృష్టిని చేద్దాం అనుకున్నాడు ఆయన, కుమారుడిగా నా ప్రజల పాపం నుంచి విమోచిద్దాం అనుకున్నాడు ఆయన, పరిశుద్ధాత్మగా తోడయ్యుండి వాళ్ళని మరలా నా దగ్గర తెచ్చుకుందాం అనుకున్నాడు. అది ఆయన ఇష్టం, ఆయన సావరెన్ ప్లాన్. అది కో ఈక్వల్, కో ఎగ్జిస్టెన్స్. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒక్కలే, ముగ్గురు సమానమే, కానీ ఏకైకమైన దేవుడు. మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నాకు ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు యెహోవా అని యేసు ప్రభు ఎక్కడ బైబిల్లో ఉన్నారు? రండి మళ్ళా యెషయా గ్రంథం 40:3 ఫస్ట్ ఒక 5 minutes లో పూర్తి చేస్తాను. యెషయా గ్రంథం, ఇక వచ్చే వారం దాకా వద్దు. ఇంకా యెషయా గ్రంథం 40:3 చదవండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఇప్పుడు ఈ అడవిలో అడిచేవారు ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఇది వెరీ గుడ్, బాప్తిస్మం ఇచ్చిన యోహాను గురించి. మలాకీలోకి రండి, ఈ వచనం గుర్తుపెట్టుకోండి, అక్కడే పెట్టుకోండి చెయ్యి. మలాకీలోకి రండి, మలాకీ 3:1. ఇదిగో మీకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? మరలా మలాకీలో యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? బాప్తిస్మం ఇచ్చిన యోహాను గురించి చెప్తున్నాడు. ఫస్ట్ మన యెషయా గ్రంథంలో యెహోవా దేవుడు చెప్పినట్లుగా మనం చూసాం బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. అలాగే మలాకీలో యెహోవా దేవుడు చెప్పినట్టు చూస్తాం బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ లోకి రండి. మత్తయి 3:3. మత్తయి 3:3. ప్రభువు మార్గమును సిద్ధపరచుడి,
ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యములో కేకలు వేయి ఒక శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన మాట అతడు ఇతడే అని ఎవరి గురించి చెప్తాడు? యోహాను, బాప్తిస్మ యోహాను గురించి. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎవరి గురించి, ఎవరి మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు? ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ దేవుడి పేరు చెప్పండి. యేసు ప్రభు గురించి ఆయన మార్గాల్ని సిద్ధపరచడానికి వచ్చాడు. ఇదిగో లోక పాపం మోసుకొని పోయే గొర్రె పిల్లని చూపించి ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు. మరి అక్కడ ఏమో రాసి ఉంది? యెహోవా మార్గాన్ని సిద్ధపరచడానికి ఉంది. మరి ఇక్కడేంటి? యేసు ప్రభు మార్గాన్ని సిద్ధపరచమని ఉంది. ఇద్దరు ఒకటే. ఇంకొక మాట మీకు చూసాం, లోకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనం. త్వరగా లోకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనం. ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులు అనేకులైన ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పుతాడని బాప్తిస్మ యోహాను గురించి చెబుతూ ఇతడు ఎందుకు పుట్టాడో తెలుసా? అందరినీ కూడా ప్రభువైన ఆయన దేవుని వైపు తిప్పడానికి, ఆయన మార్గాలను సరళం చేయడానికి. ఇప్పుడు అర్థమైందా? మరి అక్కడేమో యెహోవా మార్గాన్ని సిద్ధపరుస్తాను ఉంది, ఇక్కడేంటి మరలా యేసు ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తాను ఉంది. మీకు అర్థం కావాలంటే యెహోవానే యేసు ప్రభువా. ఇప్పుడు సమయం అయిపోద్ది అనుకుంటా, ఇంకా వచ్చే వారం అయితే కంప్లీట్ చేద్దాం. ఇంకొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇప్పటికి ఒక పాయింట్కి వచ్చాం. యెహోవా దేవుడే యేసు ప్రభు అని వచ్చిన కొన్ని వచనాలు చూసాం. ఇంకొన్ని వచనాలు మనం వచ్చే వారం చూద్దాం.